తిరుమలగిరి నుంచి మహేష్ బాబు వచ్చిండు, మంచి మార్కులు తీసుకొని లిఖిత్ 921 మార్కులతోటి కుస్తీ పట్టినట్టుంది బాగా చదువులో. ఏం కావాలనుకున్నాను లిఖిత్? నేనైతే సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నా. సాఫ్ట్వేర్ త్వరగా సంపాదించవచ్చానా, ఈజీగా సంపాదించానా? అంటే త్వరగా సంపాదించవచ్చు అంటే మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా, అంటే త్వరగా ఇన్కమ్ వస్తే ఇంట్లోకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అంటే నేనైతే ఒక గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఓకే, మా తిరుమలగిరిలో అనంతరం దగ్గర టీఎస్ అనంతరం మోడల్ స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్లో లెక్చర్ సరిగా ఉండరు, చదువు బాగా చెప్పారని టాక్ ఉందిగా, ఇది ఎలా ఉంది? కానీ అక్కడ ఏం కాదండి, ఐపీ మట్టికైతే కరెక్ట్గా మంచిగా చెప్తారనమాట. అంటే మంచి స్టూడెంట్స్ ఉంటారు, అంటే సార్ వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. గవర్నమెంట్ స్కూల్ అని గవర్నమెంట్ కాలేజెస్ అని చాలామంది తక్కువ అంచనా వేస్తారు, కానీ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. అక్కడ అదే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడ అదే ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ అవే బుక్స్, ఇక్కడ అవే బుక్స్ ఉంటాయి. అది ఇది సేమ్ ఎడ్యుకేషన్ కాకుంటే ఇక్కడ ఫోర్స్ ఎక్కువ చేస్తారు ప్రైవేట్లో, బట్ గవర్నమెంట్లో ఫోర్స్ తక్కువగా ఉంటుంది. డౌట్స్ మరి క్లారిఫై చేసేవాళ్ళ? చేసేవారు. ఏ డౌట్లు ఉన్నా సార్ వాళ్ళని అడిగేది, ఏదైనా హింట్స్ ఇచ్చేది, ఎగ్జామ్స్లో ఇలా రాస్తే మార్క్స్ వేస్తారు, ఇలా రాయొచ్చు అని చెప్పేదనమాట. ఎలా ప్రిపేర్ అయ్యేవాడు ఇంటి దగ్గర? అంటే ఆ ఎగ్జామ్ టైమ్స్లో బాగా ప్రిపేర్ అయ్యా. అంటే ఆ రోజు 2-3 డేస్ ఆ ఎగ్జామ్కి టైం ఉంటే మొత్తం దానికి ఎగ్జామ్ కోసమే గడిచేదనమాట. ఇంకా తర్వాత విద్యార్థులకు రెక్కలు వస్తాయి కదా, మీకు వచ్చినాయి మరి? అట్లా ఏం లేదండి, చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్లా ఎన్ని రెక్కలు వచ్చినా కూడా చదువుకోవచ్చు, ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా ఒక దగ్గర కూర్చొని చదువుకోవచ్చు. మనం ఇంట్లో కాకుంటే, ఇంట్లో వీలు కాకుంటే ఇంకా వేరే దగ్గరికైనా వెళ్ళి కూడా చదువుకునే ఛాన్స్ ఉంది మనకు. కాబట్టి మన మనసులో ఏదైనా ఉంటే మనం దాన్ని అంటే ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట, నెరవేర్చుకోవచ్చు. మనకు ఏది ఉన్నా కూడా మన మనసులో ఉండాలంతే. మంచి హ్యాబిట్స్, సిగరెట్ తాగడం, మందు తాగడం అలవాటు అయితే అంటే నిజమేనా? నో అండి, నాకైతే తెలియదు మరి. ఫ్రెండ్స్ లేరా అలాంటి వాళ్ళు? లేరండి, ఇక్కడైతే లేరు. అంటే అక్కడ కూడా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే అందరు వచ్చి ఉంటారు కాబట్టి చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. సో మనం చదివే వాళ్ళని చూసి వాళ్ళతో పోటీ పడి ముందుకెళ్ళాలి, కానీ చదవని వాళ్ళని చూసి వాళ్ళతో సాగిపోదు అనమాట. ఎలా అనిపిస్తుంది పురస్కారాలు రావడం వైశ్య వికాస వేదిక? అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా అవార్డ్స్ తీసుకున్నది, ఇలా ఫంక్షన్స్కి వెళ్ళింది అయితే లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, ఇంకా ఇదంతా తీసుకోవడం అనేది. సో వైశ్య వికాస వేదికకి అయితే నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఓకే లిఖిత్, విష్ ఆల్ ద బెస్ట్. మంచి మార్కులు తెచ్చుకున్నాం, మంచిగా చదువుకొని మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.